జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైటెక్స్ లో పెళ్లి వేదిక పూర్తి కావచ్చింది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అద్భుతమైన సెట్టింగ్ రెడీ చేశారు. దక్షిణ భారతదేశంలో ఇప్పటిదాకా ఇంత ఖరీదైన సెట్టింగ్ వేయలేదు. హైటెక్స్ అంతా పెళ్లి సందడితో నిండిపోయింది. ప్రేమదేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరి కోరి మెచ్చావే తోటరాముణ్ణి. నిన్నే చూస్తున్నాయి గురువారం జరిగే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. పెళ్లి మండపాన్ని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఆనందం ఆహ్లాదం అపురూపం అందమైన ఈ పెళ్లి పందిరి పసుపు కుంకుమలు పచ్చ తోరణం సకల మంగళముగా బంధుమిత్రాభిమానులంతా సకుటుంబ సమేతంగా. ఏడాది క్రితం జరిగిన ఒక సినిమా షూటింగ్ లో ఆనంద్ సాయి జూనియర్ ఎన్టీఆర్ ఈ వెడ్డింగ్ సెట్ డిజైన్ ని ఓకే చేశారు. యాక్చువల్గా ఈ సెట్ ఒకటి నాకు ఒక 1 year ముందే డిస్కషన్ వచ్చింది. తారక్తో షూటింగ్లో ఉన్నప్పుడు ఇట్లా నా వెడ్డింగ్ ఉంది, డిజైన్ చేయాలి, ఎక్స్క్లూజివ్గా ఉన్న డిజైన్. బట్ దీనికని లాస్ట్ మినిట్లో ఏ డిసిషన్స్ తీసుకోకుండా ప్లాన్ చేసి చేద్దాం. బికాస్ నేను తారక్తో దగ్గర అన్ని సినిమాలు నేను వర్క్ చేశాను కాబట్టి నాకున్న ఫ్రెండ్షిప్కి. సో ఇట్స్ వెరీ నైస్ గై. 4 నెలల క్రితం నుంచే ఈ భారీ సెట్టింగ్ పనులు మొదలు పెట్టారు. ఇందుకోసం దాదాపు 400 మంది కార్మికులు కష్టపడుతున్నారు. మునుపటి తరాల మదిని నిలుపుకొని జరిగే కళ్యాణం. దక్షిణ భారత్ లో ఒక పెళ్లి కోసం గతంలో ఎన్నడూ ఇలాంటి సెట్ వేయలేదని చెప్తున్నారు. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి వేడుకల్లో ఈ సెట్ పెద్ద హైలైట్ గా నిలవబోతోంది. నందమూరి బృందావనాన కొలువైన కోటి తారకలు దేదీప్యమానమే శోభలు. ఈ వెడ్డింగ్ కోసం ప్రధాన సెట్ ని తామర పువ్వులా కనిపించేలా డిజైన్ చేశారు. ఆ పక్కనే కలసాల్లా కనిపించే మరో 4 సెట్లు ఉంటాయి. పెళ్లి వేడుక అందరికీ కనిపించేందుకు వీలుగా మండపం ఎత్తు తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవరాల్ గా మండపం డిజైన్ అయినా సరే వి స్టార్టెడ్ విత్ లోటస్ అనుకుని కాన్సెప్ట్ లో వెళ్ళి, సో కలర్ కాంబినేషన్ అయినా సరే కొంచెం ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ చేయాలా. సేమ్ టైం ఐ డోంట్ వాంట్ లైక్ ఎ ఫిలిం సెట్. ద ఫిలిం సెట్లో ఏంటంటే మనం సెట్ వేసిన తర్వాత ఫిలిం షూటింగ్ వచ్చిన తర్వాత ఎన్నో కరెక్షన్స్ చేయొచ్చు. బట్ దిస్ ఇస్ అ లైవ్. సో లైవ్లో డీటెయిలింగ్ ఫినిషింగ్ అంతా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం ఐ క్యారీడ్ విత్ ద మోర్ డీటెయిల్. సాధారణంగా పెళ్లి మండపాల సెట్టింగ్లు గోల్డ్ కలర్ లో ఉంటాయి. ఆనంద్ సాయి మాత్రం ఈ సెట్ ని స్టోన్ వర్క్ తో క్రిస్టల్ లుక్ వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు. నైట్ లో వీఆర్ డూయింగ్ విత్ స్పెషల్ లైటింగ్. సో లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సెట్ లో, అండ్ ద కలర్ కాంబినేషన్స్. సో నార్మల్ గా మండపం అంటే నేను చేసిన వెడ్డింగ్ లో నార్మల్ గా దే స్టార్టెడ్ విత్ ఆల్ గోల్డ్, మోర్ గోల్డ్. బట్ వీఆర్ యూజింగ్ మోర్ స్టోన్స్ అంతా యూజ్ చేసి క్రిస్టల్ లుక్ ఉంటుందండి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యూ కెన్ సీ క్రిస్టల్ లుక్. సెట్ సైజు కూడా విశాలంగా 40 x 40 అడుగులు, ఎత్తు 60 అడుగుల ఎత్తున ఉంటుంది. తార కుటుంబ సభ్యులందరూ మండపం మీద కూర్చునేలా ఏర్పాటు చేస్తున్నట్లు ఆనంద్ సాయి చెప్పారు. స్టేజ్ ముందు వాటర్ బాడీ, అందులో క్యాండిల్స్ కూడా ఉంటాయి.
And the size of the set also around 60 feet height. So ఇంత massive height and మండపం is around 40 by 40. అంటే మండపం ఎట్లా డిసైడ్ చేసామంటే ఫ్యామిలీ మెంబర్స్ మట్టం ఉండడానికి మండపంలో ద ఫ్రీగా మూమెంట్కి. సో ద నెక్స్ట్ లెవెల్లో తారక్ కూర్చుంటాడు రిసెప్షన్కి. సో ఇట్లా డిజైన్ ప్రతి దగ్గర నుంచి అన్ని డీటెయిల్గా వర్క్ చేస్తున్నాం. అండ్ ఐల్ షో యూ వన్ మోర్ ఈస్ ద ఫుడ్ ఏరియా. సో దట్ ఆల్సో ఐఎమ్ మేకింగ్ లైక్ ఒక ఇంగ్లీష్ లుక్లో విత్ రోమన్ పిల్లర్ వెరీ బ్యూటిఫుల్ లుక్ క్రియేట్ చేస్తాం. సెట్ లో లైటింగ్ ఏర్పాట్ల కోసం ముంబై నుంచి ప్రత్యేక నిపుణుల్ని రప్పిస్తున్నారు. వీటికి తోడు సెట్టింగ్ ని అలంకరించేందుకు బ్యాంకాక్ నుంచి తామర పూలు, కోయంబత్తూరు నుంచి సంప్రదాయ భారతీయ పుష్పాలు తెప్పిస్తున్నారు. అండ్ లైటింగ్ డిజైన్ కూడా ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ బాంబే. సో ఐ సెడ్ నాకు స్పెషలైజ్డ్ లైటింగ్ కావాలి దీనికి. ఐ డోంట్ వాంట్ ఎనీ లైక్ ఫిలిం షూటింగ్ లాగా ఉండకూడదు. ఇట్ బి మోర్ డిజైన్డ్ అండ్ లైటింగ్ కాన్సెప్ట్ అండ్ ఫ్లవర్ డెకరేషన్ కూడా ఐఎమ్ సో మచ్ ఆఫ్ కేర్ తీసుకున్నాను. సో వీఆర్ గెటింగ్ ఫ్రమ్ బ్యాంకాక్ ద లోటస్ అండ్ ఎవ్రీథింగ్. ద లోటస్ కాన్సెప్ట్కి లోటస్ తీసుకున్నాం. సో ద ఫ్లవర్ అండ్ ఇన్ ద మండపం వీఆర్ గెటింగ్ ఫ్రమ్ కోయంబత్తూర్ డూయింగ్ రెగ్యులర్ వెరీ ట్రెడిషనల్ ఫ్లవర్ డెకరేషన్. అతిథులందరూ పెళ్లి మండపానికి చేరుకునేందుకు వీలుగా మొత్తం 4 ఎంట్రన్స్లు ఉంటాయి. ఇందులో 2 వీఐపీలకు, 1 కుటుంబ సభ్యులకు, మరొకటి అభిమానుల కోసం కేటాయిస్తారు. నభూతో నభవిష్యతి అన్న రీతిలో తీర్చిదిద్దుతున్న ఈ పెళ్లి సెట్టింగ్ ని సినిమా సెట్టింగులతో పోల్చి చూడొద్దంటున్నారు ఆనంద్ సాయి. జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న స్నేహంతోనే ఈ భారీ సెట్ ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. We are doing some water body in the front of the stage and the floating candles and ప్రతి చోట్ల ఇంకా సేమ్ మేము ఫ్యాన్స్ చేసే ప్లేసెస్ కూడా వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేర్. ఎక్కడ డిఫరెన్స్ లేకుండా ఎట్లా ఇన్విటేషన్స్ ఎవరికి డిఫరెన్స్ లేదో అదేలాగా మేము ఫ్రంట్ గురించి అన్ని ఎలివేషన్స్ దర్ ఇస్ నంబర్ ఆఫ్ ఎలివేషన్స్. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి వచ్చే అతిథుల కోసం బ్రహ్మాండమైన భోజనశాల కూడా సిద్ధమవుతోంది. ఈ ఏరియా మొత్తాన్ని రోమన్ పిల్లర్స్ తో తీర్చిదిద్దుతున్నారు. ప్రతి సైడ్ మేము వాల్స్ అంతా మేము డిజైన్ చేస్తాం. నార్మల్ క్లాత్ వాల్ కాదండి. అండ్ విఐపి ఓన్లీ విఐపి ఎంట్రీ వీఆర్ యూజింగ్ అరౌండ్ 80 పిల్లర్స్ ఇన్ ద ఓన్లీ పాత్వే వీఆర్ యూజింగ్. సో దట్ గ్రాండియర్ టు బి ఉండాలని. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇందుకోసం ఆనంద్ సాయి వేస్తున్న వెడ్డింగ్ సెట్ పెద్ద హైలైట్ కాబోతోంది.